వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. శుక్రవారం సితారా విఎం రంగా చౌక్ సెంటర్లో 44-45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఉదయభాను నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా స్వర్గీయ వంగవీటి మోహన రంగా నిలిచి ఉన్నారని కొనియాడారు. ఆయన పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపించిన మహానాయకుడు వంగవీటి మోహన రంగాను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారన్నారు. రంగా ఆశయాల సాధనకై కృషి చేస్తామని ఉదయభాను చెప్పారు. ఈ కార్యక్రమంలో మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు మాదే అప్పాజీరావు, బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర, మరిపిల్ల రాజేష్, అత్తులూరి పెద్దబాబు, ఉమ్మడి చంటి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గునుకుల పుల్లయ్య, చంద్రపూడి సత్యనారాయణ, మిరియాల వెంకటేశ్వరరావు, శంకర కృష్ణ, మైలవరపు వీరబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు రంగా అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగా గారి విజయవాడలో 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి చనిపోతే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు గుర్తుంటారు. మరి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన్ని గుర్తుంచుకున్నారంటే ఆయన బ్రతికున్నప్పుడు ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన త్యాగాలు మరి మర్చిపోలేరు. ఈ నిజంగా ఇవాళ వంగవీటి మోహన రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి వల్ల మరి ఆయన ఒక చిన్న సైకిల్ షాప్ యజమానిగా ఆయన వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రజాసేవలో, ప్రజాసేవ అంటే పెద్దలకు ప్రజాసేవ కాదు, పేద వర్గాల వారి కోసం, అట్టడుగున వర్గాల వారి కోసం, నిరుపేదల కోసం ఆయన జీవితం మొత్తం కూడా ధారపోశారు. కాబట్టి ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు వంగవీటి మోహన రంగా గారు. మరి ఆ రోజు విజయవాడ నగరంలో పోలీసు చేత అనేక రకాలుగా అవమానం పొందారు. ప్రజల కోసం పోలీసు చేత దెబ్బలు తిన్నారు. ప్రజల కోసం పోలీసు చేత అరెస్ట్ చేయబడ్డారు. శిరోమండలం కేసులో కూడా ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా అనేక రకాల త్యాగాలు చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. కాబట్టి ఆ రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కూడా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మరి విజయవాడ నగరంలో కొన్ని సేవా కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడాలని చెప్పి క్రీస్తురాజపురంలో ఇళ్ల పట్టాల కోసం ఉద్యమం చేశారు. ఆ రోజున ప్రభుత్వం ఆయన్ని ఉద్యమం చేయడానికి వీల్లేదు, ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి అడ్డుపడితే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ ఆమరణ నిరాహార దీక్ష ఉన్నప్పుడు మరి అతి దారుణంగా, కిరాతకంగా హత్యగావించబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు. ఇవాళ ఎంతోమంది హత్యగావించబడ్డారు రాష్ట్రంలో. కానీ ఏ నాయకుడు హత్యగావించబడినప్పుడు ఇవాళ ఒకేసారి రాష్ట్రం మొత్తం, అటు తెలంగాణ, ఆంధ్రాలో సుమారు 23 మున్సిపాలిటీల్లో 6 కార్పొరేషన్లో కర్ఫ్యూ విధించారు. అటువంటి కర్ఫ్యూ అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. మరి అందరి మనసుల్లో, లక్షల మంది మనసుల్లో రంగా గారంటే మంచి పేరు ఉంది కాబట్టి మరి ఆయన మరణించిన తర్వాత మరి ఆ విధంగా కర్ఫ్యూ జరిగింది. కాబట్టి వాళ్ళకి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా మరి ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. 37వ వర్ధంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో సితారా సెంటర్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం, మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారిని మమ్మల్ని పిలిచి మరి ఇంత పేదవారికి దుప్పట్ల పంపిణీ, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాధారంగ మిత్రమండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వంగవీటి మోహన రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలైనా పేదవారు ఎవరు కూడా మర్చిపోలేదంటే ఆయన చేసిన త్యాగాలు. ఒక రాజకీయ నాయకుడు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా
మనుషులు బతికే ఉంటారు, పేదవారి గుండెల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి చిరస్థాయిగా నిలిచిపోతారని నిదర్శనమే వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడు కూడా ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసం, ఒక మతం కోసం ఏ రోజు పనిచేయలేదు. పేదవారు ఎవరు వెళ్ళినప్పటికి కూడా న్యాయపక్షాన పోరాడుతూ ఆయన పేదవారు దళితుల ఇళ్ల కోసం, ఇళ్ల పట్టాల కోసం ఆయన పోరాడి ప్రాణాలు సైతం కోల్పోయినటువంటి గొప్ప మనసున్న మహారాజు. యువత అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీల్లో యువత అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారిని ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా సుఖ సంతోషాలతో లేరు. ఆయన పోరాటమే, ఆయన జీవితం అంతా కూడా పోరాటమే. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, మరి కాటూరు అనే చిన్న గ్రామంలో పుట్టి, మరి ఈరోజు రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూసే విధంగా ఆయన నాయకత్వం ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత ఘనంగా చేసినటువంటి రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44, 45 డివిజన్లో కార్పొరేట్ల ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, అలాగే అమిశెట్టి వాసు గారు, అలాగే కూటమి కార్పొరేటర్లు, అలాగే వివిధ పార్టీ కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రంగా గారిని పేరుని ఈ జిల్లాకి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆకాంక్ష. దీని పరిగణలో తీసుకొని రేపు రానున్న కాలంలో జిల్లా పేరులో వంగవీటి మోహన్ రంగా జిల్లాగా నామకరణం చేస్తారని చెప్పి ఈ యొక్క రంగా గారి విగ్రహం నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రాజధాని ప్రాంతంలో రంగా గారి స్మృతి వనం కట్టాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.